రక్షక సదా స్తుతింతునేసు రక్షక యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక నిన్నే స్తుతింతు రక్షక సదా స్తుతింతునేసు రక్షక. ఈ కరోనా కాలము అందరూ కూడా బాధపడుతున్న కాలం. నోబడీ ఈజ్ హ్యాపీ బికాజ్ ఆఫ్ దిస్ లాక్డౌన్. మనం కలిసి కూడుకొని ఒక చోట సహవసించి స్తుతించి దేవుని ఆరాధించడానికి అవకాశం లేకుండా ఉన్నది. వ్యవహారాలు, వ్యాపారాలు, శుభకార్యాలు, దైవ కార్యాలు అన్నీ ఆగిపోయినాయి. మొత్తం ప్రపంచమే గొప్ప క్షోభలో, దుఃఖంలో మునిగి ఉన్నటువంటి సమయంలో క్రీస్తునందు మనకున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతించగలిగిన మనం ఈ కరోనా సమయంలో కూడా, ఈ బాధలో కూడా ప్రభువును మనం స్తుతించగలిగి ఉండాలి. స్తుతించగలుగుతూ ఉన్నాం. అందుకే ఈ పాట పాడుతున్నాను, చిత్తగించండి. సదా స్తుతింతునేసు రక్షక సదా స్తుతింతునేసు రక్షక యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక నిన్నే స్తుతింతు రక్షక సదా స్తుతింతునేసు రక్షక. కష్టములందు స్తుతింతు నష్టములందు స్తుతింతు కష్టములందు స్తుతింతు నష్టములందు స్తుతింతు నిష్ట అదే కదా శ్రేష్టమదే కదా శ్రేష్టమదే కదా నిష్ట అదే కదా శ్రేష్టమదే కదా శ్రేష్టమదే కదా సదా స్తుతింతునేసు రక్షక యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక నిన్నే స్తుతింతు రక్షక సదా స్తుతింతునేసు రక్షక. నిందాలయందు స్తుతింతు తొందరలందు స్తుతింతు నిందాలయందు స్తుతింతు తొందరలందు స్తుతింతు ఆనందమని పై విందుగని నీ అందమని ఆనందమని పై విందుగని నీ అందమని సదా స్తుతింతునేసు రక్షక యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక నిన్నే స్తుతింతు రక్షక సదా స్తుతింతునేసు రక్షక. ఉపకారములకు స్తుతింతు అపకారములకు స్తుతింతు ఉపకారములకు స్తుతింతు అపకారములకు స్తుతింతు అపవాదు రాని అపవాదు కాని కృప నీదేయని అపవాదు కాని అపవాదు రాని కృప నీదేయని సదా స్తుతింతునేసు రక్షక యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక నిన్నే స్తుతింతు రక్షక
ప్రాణాపాయములో స్తుతింతు, నా ప్రాణాపాయములో దళంతు, బహు ప్రాణమిదే నాకు ధ్యానమిదే, లోకత్రాణమిదే, బహు ప్రాణమిదే నాకు ధ్యానమిదే, లోకత్రాణమిదే. సదా స్తుతింతునే సురక్షక, ఏ సురక్షక నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక. సదా స్తుతింతునే సురక్షక. అనుమానమున్న స్తుతింతు, అవమానం సదా స్తుతింతునే సురక్షక. కరువు దుఃఖములో స్తుతింతు, ఇరుకు వ్యాధులలో స్తుతింతు, కరువు దుఃఖములో స్తుతింతు, ఇరుకు వ్యాధులలో స్తుతింతు, నా నిరుకు నీదే, భక్త సరకు నీదే, క్రీస్తు కొరకు నీదే, నా నిరుకు నీదే, భక్త సరకు నీదే, క్రీస్తు కొరకు నీదే. సదా స్తుతింతునే సురక్షక, ఏ సురక్షక నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక. సదా స్తుతింతునే సురక్షక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని వాక్య ధ్యానములోనికి వెళదాము. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, అనేక మంది దేశ విదేశాల నుండి మన ప్రియులు, మన సహదాసులు, మన కుటుంబ సభ్యులు, అగాపే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలామంది లైవ్లో కనెక్ట్ అవుతూ ఉన్నారు. ప్రియులారా, మీకు నెట్ కొంత డిస్టర్బెన్స్గా వస్తూ ఉన్నది. అది రేపు ఆదివారం కల్లా అలా రాకుండా తప్పకుండా నేను తగిన చర్యలు తీసుకుంటాను. కనుక మీరు కూడా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి
ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. దేవుని చిత్త ప్రకారము, దేవుని నడిపింపు ప్రకారము యోహాను రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. మొదటి అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని నాతో చెప్పుట నా వెనుక వింటిని. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. రండి ప్రియులారా, మనందరము కూడా ఈ సమయంలో కన్నులు మూసుకొని మన ఆత్మనేత్రాలు తెరుచుకొని ప్రభు తట్టు దృష్టి సారిద్దాం. యేసయ్యా నాతో మాట్లాడుము, అందరితో మాట్లాడుమని. దేవా నాకు కనబడుము, ఈ సమయంలో అందరికీ కనబడమని మనం ఏక మనస్సు కలిగి వినయ మనస్కులమై ఏకాగ్రత కలిగి ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కొంచెం సేపు మాతో మాట్లాడండి అయ్యా, నీకు వందనాలు. మీ చిత్తము మాకు తెలియపరచండి, నీ సత్యం మాకు తెలియపరచండి. మేము నడుచుకోవలసిన మార్గము మాకు చూపించండి. నన్ను, మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధ శిలువ రక్తముతో బాగుగా కడిగి శుద్ధీకరించి ప్రభువా, నీ అగ్నితో మమ్మను కాల్చి పుటము వేసి శిలువలో నీవు కార్చిన నీ పరిశుద్ధ రక్తాన్ని బట్టియే మాతో మాట్లాడమని మమ్మల్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, ఎందుచేతనో దేవుడు ఇవాళ ఈ మాట మీద మాట్లాడమని బలంగా ప్రేరేపించారు. ఇది ప్రార్థన కూటం కదా ప్రభువా, కర్మెలు దర్శనాన్ని గురించి ఏదైనా మాట్లాడతాను, ఇప్పుడు ఇది వద్దులే ప్రభువా అని నాకున్నటువంటి మానవ సహజమైనటువంటి మరి దాన్ని ఏమంటారో ఒక ఆలోచన రాహిత్యాన్ని బట్టి దేవునితో ఆనవాయితీగా అనేక సార్లు ఆయనకు ఎదురు చెప్పే ఆ బుద్ధిహీనత, మూఢత అనేక సార్లు ఉన్నదని చెప్పాను. ఇవాళ కూడా అలాగే జరిగింది. కానీ దేవుడు ఎందుకో బాగా బలవంతం చేశాడు, నాకు ఇదే కావాలి, నువ్వు ఇదే మాట్లాడాలని. అందుచేత ఈ వచనాన్ని చదివారు. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రభువు దినమందు నేను ఆత్మవశుడని ఉండగా, ఇది 10వ వచనపు మొదటి భాగం. కాస్త వెనక్కి వెళ్ళి, ఒక్క అడుగు వెనక్కి వెళ్ళి 9వ వచనంలోని చివరి భాగాన్ని చూస్తే, పద్మాసు ద్వీపమున నేను పరవాసినైతిని. ఆ రెండింటిని కలిపి చదువుకుందాం. పద్మాసు ద్వీపమున పరవాసినైతిని, ప్రభువు దినమున ఆత్మవశుడనైతిని. దానిని ఇంకా క్లుప్తీకరించి సంగ్రహపరచి మనం చూస్తే, పరవాసినై ఉన్న దినములలో నేను ఆత్మవశుడనైతిని. అది యోహాను భక్తుడిస్తున్న సాక్ష్యం. యోహాను భక్తునికి దేవుడు అనుగ్రహించిన అనుభవం, ధన్యకరమైన ఒక అనుభవం. పద్మాసు ద్వీపమున నేను పరవాసినైతిని అంటే ఎటువంటి పరిస్థితులలో, ఏ నేపథ్యములో
ఈ దైవజనుడు, ఈ అపోస్తలుడు, ఈ ప్రవక్త ఎలాంటి పరిస్థితులలో ఆయన, ఈ భక్తుడు పరవాసి అయి ఉన్నటువంటి ఆ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మవశుడైనాడు అనేది మనం ఆలోచించగలిగితే, ఈ దినములకు మనకు అవసరమైన మన్నా దొరుకుతుంది. ఈ దినములకు మనకు అవసరమైన రేమా దొరుకుతుంది. లోగోస్ అంటే నిత్య స్థాయువుగా ఉన్నటువంటి నాదస్వరూపమందున్న దేవుని వాక్యం. రేమా అంటే మానవ జీవిత, మానవ ప్రపంచ స్థితిగతులలో ఒక భక్తుడు ఉన్నటువంటి ఆ యొక్క కాల పరిస్థితులకు అవసరమైనటువంటి టైమ్లీ మెసేజ్, ఆ సమయమునకు అనుకూలమైనటువంటి అవసరమైన దైవ సందేశాన్ని రేమా అంటారు. ఎక్కడో ఉన్నటువంటి వచనాన్ని ఎక్కడో బైబిల్లో పట్టుకొచ్చి బోధకుడు తాను సాధన చేసిన, ప్రాక్టీస్ చేసిన ప్రసంగాన్ని ఏదో చిలక పలుకుల్లాగా అప్పగించటం ఎవరికి క్షేమాభివృద్ధి కాదు. మనకు కావలసింది రేమా. ఎఫెసీ 6వ అధ్యాయంలో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మనము ధరించాలి అంటే అక్కడ రేమా అనే మాట గ్రీకు బైబిల్లో రాయబడి ఉంది. పౌలు భక్తుడు ఉపయోగించాడు. కాంటెంపరరీ రెలవెన్స్, కాంటెంపరరీ అప్లికబిలిటీ కలిగినటువంటి, కాంటెంపరరీ అప్లికేషన్, సమకాలీన అన్వయింపు కలిగినటువంటి, సమకాలీన ప్రాధాన్యత, సమకాలీన అర్థము కలిగినటువంటి, ప్రయోజనము కలిగినటువంటి, అడ్రస్సింగ్ ద కరెంట్ ప్రాబ్లం, ద కరెంట్ సిచ్యువేషన్, అలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి సందేశాన్ని, దైవవాక్కును రేమా అంటారు. అది మనకు దొరకాలంటే బైబిల్లోని ఏ వాక్యమునైనా ఏ నేపథ్యంలో, ఏ పరిస్థితుల్లో దేవుడు రాయించాడో మనం అది పరిగణనలోనికి తీసుకోవాలి. అందుకే నేను 9వ వచనంలోకి వెళ్ళిட்டு వచ్చాను. పద్మాసు ద్వీపమున నేను పరవాసినైతిని, ప్రభువు దినమున నేను ఆత్మవశుడనైతిని. ఎన్నో డీటెయిల్స్ రాయబడి ఉన్నాయి అక్కడ. ఏమయ్యాడు? ఆత్మవశుడయ్యాడు. ఏ రోజు ఆత్మవశుడయ్యాడు? ప్రభు దినమున ఆత్మవశుడయ్యాడు. ఎక్కడ, ఏ స్థలములో ఆయన ఆత్మవశుడయ్యాడు? పద్మాసు ద్వీపమున. పద్మాసు ద్వీపమున ఏమన్నా సైట్ సీయింగ్ కొరకు వెళ్ళాడా? వినోదయాత్ర కొరకు వెళ్ళాడా? విహారయాత్రకు వెళ్ళాడా? ఏమన్నా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడా? స్నేహ బృందముతో, మిత్ర బృందంతో వెళ్ళాడా? బంధుజనముతో, కుటుంబ సభ్యులతో వెళ్ళాడా? కాదు, కాదు, కానే కాదు. ఒంటరిగా ఉన్నాడు భక్తుడు. మిగతా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినాయి. కుటుంబము లేదు, స్నేహితులు లేరు, ఎవరూ లేరు. ఏకాంతవాస శిక్ష అనుభవిస్తున్నాడు యోహాను భక్తుడు. ఈ దినాలలో, ఇక్కడ రాయబడిన ఈ కాలములో ఆయన శిక్షలో ఉన్నాడు. హీఈస్ అండర్ పనిష్మెంట్. హీఈస్ బీయింగ్ పనిష్డ్ బై ద రోమన్ గవర్నమెంట్. బైబిల్లో అపొస్తలుల కార్యాల గ్రంథంలో ఈ విషయం రాయబడలేదు, కానీ సంఘ చరిత్రకారులు చెప్పిన విషయం నేను చెబుతున్నాను. ఏంటంటే, నేనే కాదు, ఎవరైనా చెబుతారు కాస్త విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు. అపొస్తలులందరిలో సహజ మరణము చెందిన ఒకే ఒక్కడు యోహాను. యోహానును చంపాలని రోమా ప్రభుత్వం వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. ఎందుకంటే పేతురు, యోహాను జంట కవుల్లాగా, వీళ్ళు జంట ప్రవక్తలు, జంట అపొస్తలుడు. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో శృంగారమును దేవాలయ ద్వారము దగ్గర కుంటివాడిని బాగు చేసినప్పుడు పేతురు, యోహాను కలిసి ఉన్నారు.
పేతురు యోహాను 4వ అధ్యాయంలో కూడా మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలే అని కలిసి రోమా ప్రభుత్వాన్ని, ప్రధాన యాజకులను ఎదిరించి మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. ఆ తర్వాత రాజైన హేరోదు మరి ఇశ్రాయేలు యూదుల యొక్క మెప్పు పొందాలని యాకోబును ఖడ్గముతో చంపించినాడు. యాకోబును ఖడ్గముతో చంపించిన తరువాత పేతురును కూడా పట్టుకున్నాడు. మనకి ఈ విషయాలన్నీ తెలుసు. 12వ అధ్యాయంలోకి వస్తే యోహాను సహోదరుడైన యాకోబును హేరోదు యూదుల యొక్క ఫేవర్ సంపాదించడానికి 12:2లో యాకోబును మొట్టమొదటి హతసాక్షిగా చంపించాడు. అపొస్తలులలో ఒకడే ఈ యాకోబు. పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురే రూపాంతర కొండ మీద ఉండేది. ఈ ముగ్గురు ప్రధానమైన శిష్యులు. ప్రభునందు ప్రియులారా, ఈ ముగ్గురు శిష్యులలో యాకోబును చంపించాడు, మళ్ళీ పేతురును పట్టుకున్నాడు. ఆ తర్వాత పేతురు కూడా కొన్ని సంవత్సరాలైనాక హతసాక్షిగా చంపబడ్డాడు. పేతురు చనిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రాణాలతో మిగిలి ఉన్నవాడు యోహాను. రూపాంతర కొండ మీద ఉన్న శిష్యత్రయము పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురులో ముందు యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు. తర్వాత పేతురు తలకిందులుగా సిలువ వేయబడి హతసాక్షిగా చచ్చిపోయాడు, చంపబడ్డాడు. ఇక మిగిలింది ఆ త్రయములో ముగ్గురులో ఈయన ఒకడు మాత్రం బలంగా సువార్త ప్రకటిస్తున్నాడు. ఈయన్ని కూడా ఎలాగైనా చంపిద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ దేవుడు ఈ భక్తుడిని కాపాడాడు. విషము త్రాగించారట. మరణకరమైనది ఏది త్రాగినా అది మీకు ఏ హాని చేయదని మార్కు సువార్త చివరన యేసు చెప్పిన మాటలు యోహానులో అక్షరాలు నెరవేరినాయి. సలసల కాగే నూనెలో పెద్ద నూనె మరిగించి అందులో వేశారట, ఫ్రై అవుతాడని. అందులో నిలబడి అగ్నివాసన అంటకుండా శత్రు మేషక అబేద్నెగోలు ఎలాగ కాపాడబడ్డారు, ఆ నూనె వేడి అంటకుండా దేవుడు ఈ యోహాను భక్తుణ్ణి కాపాడాడు. అక్కడేమో అగ్నిజ్వాలలు, ఇక్కడేమో మరుగుతున్న నూనె, అంతే తేడా. శత్రుక మేషక అబేద్నెగోను దేవుడు కాపాడాడు. ఇక్కడ కొత్త నిబంధన కాలంలో యోహానును కూడా అదే రీతిగా దేవుడు కాపాడాడు. సింహాలకు ఆహారంగా వేస్తే వచ్చి కుక్క పిల్లలాగా ఆయన కాళ్ళ దగ్గర పడుకున్నాయి. పాములతో కాటేయించారు. ఏమి చేసినా ఇతన్ని చంపడానికి అవకాశము లేక ఊరికే ఇతను మత ప్రచారంలోనే దృష్టి కలిగి ఉన్నాడు. వృద్ధుడు, ముసలోడయ్యాడు, అయినా బుద్ధి రావట్లేదు. ఇతన్ని చెరసాలలో వేస్తే అక్కడ వాళ్ళందరినీ క్రైస్తవులనుగా చేస్తున్నాడు, కన్వర్ట్ చేస్తున్నాడు. సువార్త ప్రచారం ఆపడం లేదు. చంపుదామంటే చచ్చిపోడు, జైల్లో వేద్దామంటే అక్కడ అందరికీ మతం బోధ చేస్తున్నాడు. కాబట్టి ఇక ఎటూ పాలుపోని పరిస్థితుల్లో అసలు నిర్మానుష్యమైన ఒక ద్వీపములో నిన్ను వదిలేస్తాము, అక్కడ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోని మతాన్ని, బ్రతుకుతావో చేస్తావో ఇక నువ్వు నీ దేవుడు చూసుకోండి రోమా ప్రభుత్వం యోహాను భక్తునికి విధించిన శిక్ష పద్మాసు ద్వీపవాసము. ఈ రోజుల్లో క్రైస్తవ భక్తులందరూ కూడా ఈ పద్మాసులో ఉన్న అనుభవంలోనే ఉన్నారు. ఆ మాటకు వస్తే మతంతో సంబంధం లేదు. ప్రతి మనిషి కూడా దాదాపుగా కాస్త అటు ఇటుగా ఇలాంటి అనుభూతిలోనే ఉన్నారు. అసలు పోల్చడానికి వీలు లేదనుకోండి, అది సరైన పోలికేమీ కాదు. ఇక్కడ ఈనాడు మనకు ప్రభుత్వాలు చెబుతున్నది ఏంటంటే, మీ ఇంట్లో మీరు ఉండండి,
లాక్డౌన్ అన్నాం అంటే వ్యాపారం లాక్డౌన్, ఇంట్లో భార్యా పిల్లలతో కలిసి ఆనందంగా గడిపే సమయం ఏమి లాక్డౌన్ అవ్వలేదు. నీ సంసారము, నీ పిల్లలు, నీ భార్య లేక నీ భర్త, మీకున్న ఆనంద ఘడియలు ఏవి లాక్డౌన్ కాలేదు. ప్రపంచంలో నుండి నీ ఇంట్లోకి వచ్చే సమాచార స్రవంతి లాక్డౌన్ కాలేదు. మొబైల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ ఇంత డెవలప్ అయిపోయినాక అసలు టీవీలకి పెద్దగా డిమాండ్ లేకుండా పోయింది. వీలైతే టీవీ చూసుకుంటాం, టెలివిజన్, లేకపోతే ఇంటర్నెట్లోని అన్ని టీవీలకు కూడా లింక్స్ ఉన్నాయి. అన్ని టీవీ ఛానల్స్ని మనం మొబైల్లోనే చూసుకోవచ్చు. ఇంకా మనకి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినాయి అన్న పరిస్థితి లేదు. మన బంధువులు, మన మిత్రులు అందరితో మనము మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడుకోవచ్చు. ఆన్లైన్ దీంట్లో మనం బ్యాలెన్స్ వేసుకుంటాము అంతే. అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. చిన్న చిన్న వ్యాపారులు, చిల్లర వ్యాపారులు, చిన్న పనివాళ్ళు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఈ రోజుల్లో. హ్యాపీగా మన స్నేహితులతో, మన బంధువులతో, అందరితో మనం నిరంతరం ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవడానికి మొబైల్ ఉంది, ఇంటర్నెట్ ఉంది. మనకు ప్రపంచంలో ఏం జరుగుతుందో వార్తలు వస్తున్నాయి. కనుక పద్మాసులంక అనుభవంతో ఇప్పటి అనుభవం ఎట్టి పరిస్థితుల్లోనూ సరి సమానం కాదు. ఆ రోజుల్లో ఇంకా దారుణం. మొబైల్ ఫోన్ లేదు. యోహానుకంటూ ఒకవేళ కుటుంబం అయితే ఉన్నది. యోహానుకు పెళ్ళయింది. యోహానుకు మరి ఒకవేళ పిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ ఆయనకైతే బంధువులైతే ఉన్నారు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 5వ వచనం, తక్కిన అపోస్తలుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా అన్నాడు. ఇందులో ప్రభు యొక్క అపోస్తలుల్లో యోహాను కూడా ఆటోమేటిక్గా ఉన్నాడు. కనుక విశ్వాసురాలైన భార్య ఈ 12 అపోస్తలులకు ఉంది. ఎవళ్ళ భార్య వాళ్లకు మంచి ప్రార్థన చేసే భార్య ఉంది, దేవుడు ఇచ్చాడు. మరి పిల్లలు కూడా ఉన్నారేమో మనకు తెలియదు, లేకపోవచ్చు, ఉండవచ్చు, మనకు తెలియదు. కానీ కుటుంబ జీవితం అంటే ఏంటో తెలిసిన వాడే యోహాను. అంతవరకు మనం ఖాయంగా చెప్పుకోవచ్చు. కుటుంబ జీవితం అంటే తెలిసినవాడు. సంసార ధర్మము, భార్యతో సంతోషం అనేది తెలిసినవాడు. భార్య ఉంటే తప్పకుండా బామ్మర్దులు ఉంటారు, ఇన్లాస్ ఉంటారు, ఇటు బంధువులు అటు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. అనేక మందితో ఇంటరాక్షన్, సహవాసము కలిగి జీవించినటువంటి ఆ యొక్క భక్త శ్రేష్ఠుడు ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన ఏకాంతవాసములో ఉండాల్సి వచ్చింది. చుట్టూ సముద్రపు నీళ్లు, సముద్ర జలాలు తప్ప ఏమీ లేదు, ద్వీపం. అదొక రకమైన జైలు అన్నమాట. ఏమీ లేదు అక్కడ. కొన్ని తాడి చెట్లు ఉంటాయి అట, అంతే. అక్కడ తాడి చెట్లు ఉన్నాయి, ఇసుక పర్ర, చుట్టూ సముద్రం. ఈదలేడు, ముసలివాడు, 90 ఏళ్ళు పైబడ్డాయి, నిండు వృద్ధుడు. ఆ పండు ముదుసలితనంలో ఏమి ఈదుతాడు ఆయన? ఒకవేళ గజ ఈతగాడై అంత బలాఢ్యుడై ఈదినా సముద్రాన్ని ఎవడు ఈదగలడు? తిమింగలాలు ఉంటాయి, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, జలచరాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళలేడు. అదొక జైలు. మొబైల్స్ లేవు, టీవీస్ లేవు, బయట సమాచారం రాదు, హలో అని పలకరించే మనిషి లేడు. క్రిమికీటకాలు, ఆ తాడి చెట్లు తప్ప ఏమీ లేదు. మనం చాలా నయం కాదు. ఇవాళ చాలామంది విశ్వాసులు బాధపడుతున్నారు. ఏంటండి, ఇంట్లో ఉండి 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 పిచ్చెక్కుతోందండి అని.
మరి ఇంట్లో ఉండి 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 మనకేం పిచ్చెక్కుతోంది. ఈ యోహాను అనే అపొస్తలునికేమో ఏకాంతంగా ఉండి 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 పిచ్చెక్కలేదే మరి? ఏకాంతంగా ఉండి ఉండి పిచ్చెక్కడానికి బదులు పరిశుద్ధాత్మ మత్తెక్కింది ఆయనకి. నేను పద్మసు ద్వీపములో పరవాసినైతిని, అక్కడ నేను ఆత్మవశుడనైతిని. ఈ అనుభవంలోనికి మనం రావాలి ప్రియులారా. ఈ లాక్డౌన్ అనేది ఇంకా ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. జూన్ వరకు కొనసాగుతుంది, ఎలాగో తెలిసిపోయింది. ఇప్పుడు నేను మొదటి నుండి చెప్తానే ఉన్నాను, జూన్ వరకు ఉంటుంది అని. మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి అని. అయితే ఆ తర్వాత కూడా, జూన్ తర్వాత కూడా, లాక్డౌన్ అనేది లిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఎవడిలో ఏమున్నదో అని భయంగా బ్రతకాల్సిన పరిస్థితి. హ్యాపీగా ఎవరిని హగ్ చేసుకోలేని పరిస్థితి, సెకండ్ ఇవ్వలేని పరిస్థితి. ఎవరైనా పలకరించిన అనుమానంగా ఒక భూతాన్ని చూసినట్టు చూడవలసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా ఎలా ఉంటుందో, ఇంకో 2-3 సంవత్సరాలు అవుతుందని కొంతమంది శాస్త్రవేత్తలు, గొప్ప సైంటిస్టులు చెప్తున్నారు. ప్రపంచం మొత్తం క్లీనప్ కావటానికి కనీసం 2-3 ఇయర్స్ పట్టొచ్చట. మనకు తెలియదు, 1 సంవత్సరం పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, మనకు తెలియదు. కానీ ఒకవేళ ఎంతకాలమైనా పట్టొచ్చు, లేకపోతే ఈ నెలాఖరులోనే జూన్ 1 లోపుగానే లాక్డౌన్ లిఫ్ట్ చేయవచ్చు. అదైనా జరగవచ్చు. లెట్ us hope for the better, that this lockdown condition will be lifted, removed, and we may be permitted to move freely. But let us be prepared for the worst. ఒకవేళ ఇంకా చాలా కాలం ఈ పరిస్థితి ఉంటే మన పరిస్థితి ఏంటి? నేను ఒక విషయం చెబుతున్నాను. జస్ట్ ఇమాజిన్ యూ ఆర్ ఇన్ ద ఐలాండ్ ఆఫ్ పద్మోస్. పద్మాసు ద్వీపములో ఉన్న యోహాను సంగతి అంతకన్నా కూడా రిస్ట్రిక్టెడ్ కన్ఫైన్మెంట్, చాలా భయంకరంగా బంధకాలలో ఉండినటువంటి పౌలు భక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. లోపలి చెరసాల అంటే బయట చెరసాల కూడా ఉన్నదన్నమాట. చెరసాలలో 2 భాగాలు, సూర్యకాంతి, గాలి, వెలుగు వచ్చేటటువంటి బయటి గదులు కొన్ని, లోపలి చెరసాల అంటే అక్కడికి సూర్యకాంతి కూడా రాదు, చీకటి కొట్టం అన్నమాట. అక్కడ పౌలును, శీలను బంధించారు. ఇప్పుడు మనమున్న పరిస్థితి కంటే అది చాలా ఘోరం కదా. మిమ్మల్ని మీరు ఒక పద్మసు లంకలో ఊహించుకోండి, పౌలు ఉన్న స్థానంలో ఊహించుకోండి. మీరు ఏం చేస్తారు మరి? మనకు మొబైల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, మనకు సమాచారం ఉంది, కమ్యూనికేషన్స్ ఉన్నాయి, మన కుటుంబాలు మనతోనే ఉన్నారు. ఇంత సౌకర్యము, లగ్జరీ ఉంటేనే జస్ట్ రోడ్డు మీద తిరగనివ్వడం లేదని మనం సఫర్ అయిపోతున్నాం. నాకు పిచ్చెక్కుతుందండి అని. మరి ఒకవేళ మనము యోసేపు చెరసాలలో పడ్డాడు, పాత నిబంధనలో దావీదు గుహల్లో దాక్కున్నాడు, అలాగే దానియేలు సింహాల గుహలో పడద్రోయబడ్డాడు. కొత్త నిబంధనలో పౌలు, శీల లోపలి చెరసాలలో చీకటి కొట్టంలో బంధించబడ్డాడు. చీకటి కొట్టంలో యోహాను భక్తుడు ఒక ఏకాంత ద్వీపం మీద ఏకాంతవాసపు శిక్షణ అనుభవించవలసి వచ్చింది. వీళ్ళెవ్వరికీ పిచ్చెక్కలేదు.
ఎవరికి పిచ్చెక్కలేదు. భక్తులు లోకమునకు దూరముగా ఏకాంతవాసములో ఉంచబడినప్పుడు ఆత్మవశులైనారు. ప్రభు దినమట. దానికి వ్యాఖ్యానకర్తలు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ప్రభు దినం అంటే ఉండబోచున్నటువంటి డే ఆఫ్ ద లార్డ్, యెహోవా మహాదినము. అందులోపలికి ఈయన టెలిపోర్టేషన్ అయిపోయాడు అని చెప్పారు. అదంతా అధిక తెలివి, అతి తెలివి, అనవసరమైన తెలివి. నేను యుగాంతం గ్రంథంలో చెప్పాను. ప్రభు దినం అంటే మామూలుగా సాధారణంగా వచ్చిన ఒక ఆదివారం వచ్చింది. ఒకవేళ ఇతను ఊళ్ళో ఉంటే నలుగురు విశ్వాసులను దగ్గర పెట్టుకొని రొట్టె విరిచి ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మరణాన్ని, పునరుద్ధానాన్ని ప్రచురించి ప్రభు శరీరాన్ని తిని ప్రభు రక్తాన్ని త్రాగేవాడు. ఇప్పుడు అవకాశం లేదు. ఒకడే ఉన్నాడు. ఇద్దరు లేక ముగ్గురు కనీసం ఉండాలి. అదే సంఘం. ఒకడే విరుచుకొని తినేది అది ప్రభురాత్రి భోజన సంస్కారం కాదు. వాక్యం ఎవరైనా చెబితే విందామంటే చెప్పేవాడు లేడు. పోనీ నేను చెబుతాం ఎవడైనా వింటాడంటే అక్కడ ఆ క్రిమికీటకాలు, ఏదో సర్పాలు, తాడి చెట్టు తప్ప ఏమీ లేదు. ఇసుక రేణువులు తప్ప ఏమీ లేదు. చుట్టూ సముద్ర జలాలు. పాటలు పాడుకుందాం, స్తుతించుకుందాం, వాక్యం చెప్పుకుందాం, ప్రభు రాత్రి భోజనంలో పాల్గొందాం. అవకాశం లేదు. ఆదివారం ఒకవేళ నేను ఇదే దినాన ఒక జనసమ్మర్దం కలిగినటువంటి పట్టణంలో, ఒక పల్లెలో, గ్రామంలో ఎక్కడైనా ఉంటే దేవుని సన్నిధిలో ఎంతగా ఆనందించేవాడిని కదా. ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఏంటి ప్రభువా నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చావని దేవుని తట్టు చూశాడు. ఒక అద్భుతమైన విషయం. పద్మాసు లంక అంటే అర్థం ఏంటంటే లోకము తన తలుపులన్నీ మూసేసినటువంటి పరిస్థితి. ఆల్ ద డోర్స్ ఆఫ్ ద వరల్డ్ వర్ క్లోజ్డ్ ఫర్ దిస్ అపాజల్. లోకము యొక్క తలుపులన్నీ మూసేసి ఇతన్ని ఒక్కడిని వదిలేసిన పరిస్థితి. ఈ లోకము తన తలుపులన్నీ మూసేసి నిన్ను ఒక్కదాన్ని బయటికి వెళ్ళగొడితే దేవుడు తన తలుపు తెరుస్తాడు. ప్రకటన గ్రంథములో మనం నేర్చుకోవలసిన వందల కొలది, హండ్రెడ్స్ ఆఫ్ ప్రెషస్ లెసన్స్, వందల కొలది విలువైన పాఠాల్లో ఇదొకటి. when the world closes its door on your face, your God, your Lord, your Redeemer, your Savior will open His heavenly door for you. ప్రకటన గ్రంథంలో నేను పద్మాసు ద్వీపమున పరవాసినైతిని అంటున్నాడు. అంటే లోకము తన తలుపులు మూసేసింది. ప్రకటన 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. లోకము నీకు తన తలుపులు మూసేసింది. లోకపు తలుపులు మూసేసిన ఈ దినాలలో పరలోకపు తలుపులు నీకు తీయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఒకసారి చూడు, తెరవబడ్డ పరలోకపు తలుపులు చూడు. లోకము నుండి కమ్యూనికేషన్ లేదని యోహాను బాధపడలేదు. లోకము నుండి కమ్యూనికేషన్ ఆగిపోతే పరలోకము నుండి కమ్యూనికేషన్ ప్రారంభమవుతుంది. లోక స్నేహము నీకు దూరమైతే దేవునితో స్నేహం ప్రారంభమవుతుంది. మనుషులు నీతో మాట్లాడడం మానేస్తే దేవుడు నీతో మాట్లాడడం మొదలవుతుంది. మనుషులతో నీవు మాట్లాడే అవకాశాలు లోపించినప్పుడు, సన్నగిలినప్పుడు, లేకుండా పోయినప్పుడు, ఎవరితోనూ నువ్వు మాట్లాడే అవకాశం లేనప్పుడు దేవునితో నీవు మాట్లాడే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడని నీవు ఎల్లప్పుడూ కూడా గ్రహించాలి. దేవుడు అనుకుంటున్నాడు, లోకమంతా నీకు తలుపులు మూసేసి నిన్ను ఏకాంత వాసనలో పెట్టేస్తే దేవుడు అనుకుంటున్నాడు, ఆహా నా కుమారుడితో నా కుమార్తెతో నేను మాట్లాడుకోవడానికి ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. లేకపోతే నా కుమారుడు నా కుమార్తె ఎప్పుడు బిజీగా ఉంటారు.
కుటుంబాలు, సంసారాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవహారాలు, స్నేహాలు, ఊళ్ళో పెత్తనాలన్నీ వీళ్ళవే. నాకు దొరకరు నా బిడ్డలు. ఇదిగో ఇన్నాళ్లకు నా పిల్లల్ని పద్మాసు లంకలో పడేశారు. ఇప్పుడు నేను వాళ్ళని అభిషేకించడానికి సమయం దొరికింది. నేను వాళ్ళతో మాట్లాడడానికి నాకు సమయం దొరికింది. వాళ్ళని చెక్కడానికి, మలచడానికి నాకు సమయం దొరికింది. వాళ్ళని సరిచేయడానికి, సవరించడానికి, రెక్టిఫై చేయడానికి నాకు సమయం దొరికింది. నేను కొన్ని ప్రత్యక్షతలు, కొన్ని రెవల్యూషన్స్ ఇవ్వడానికి నాకు సమయం దొరికిందని దేవుడు మురిసిపోతున్నాడు. నువ్వు బాధపడొద్దు. యోహానును నువ్వు మాదిరిగా పెట్టుకోవాలి. నీ ఇల్లే నీకు పద్మాసు అనుకో, అంత గొప్ప అనుభవం ఏం కాదు. పద్మాసులో యోహాను ఎవరికైనా కావాలంటే మొబైల్ ఫోన్ చేయగలడా, ఫోన్ కాల్ చేయగలడా? మొబైల్స్ ఉన్నాయా? లేవు కదా. కనుక యోహాను యొక్క శ్రమ, మనం పొందుతున్న ఈ బాధ అస్సలు సమానం కానే కాదు. అయినప్పటికీ కూడా ఈ పరిమితమైన ఈ కొంచెము కష్టం, ఇది నీ దృష్టికి చాలా గొప్పదే కావచ్చు. ఎంత చెట్టుకు అంత గాలి. ఆ మహాభక్తుడు దేవునితో, యేసయ్యతో, శరీరధారి అయినటువంటి శరీరము ధరించిన వాక్యదైవముతో, నాదబ్రహ్మముతో రూపాంతర కొండ మీద ఉన్నాడు. శిలువ దగ్గర ఉన్నాడు. పునరుద్ధానుడైన యేసును చూశాడు పర్సనల్గా. యేసు ప్రభు వారి గుండెల మీద, ఛాతి మీద తలవాల్చి నడిచినటువంటి గొప్ప అనుభవం ఉన్నటువంటి భక్తుడు. ఆయనతో మనం ఎక్కడ సరిపోల్చడానికి, మనం ఎక్కడ సరిపోతాం చెప్పండి. కనుక ఇంత చెట్టుగా అంత కాదు. ఆ మహాభక్తుడు భయంకరమైనటువంటి ఏకాంతవాస శిక్ష అనుభవించాడు. మనం చిన్న చిన్న భక్తులం. ఆయన ఏనుగంత భక్తుడైతే మనమేమో చీమంత భక్తులం. చిన్నోళ్ళం కనుక మనకి ఈ లాక్డౌనే ఘోరమైన శ్రమగా ఉంది. ఫిలిప్పి చెరసాల కంటే మనకి లాక్డౌనే ఘోరంగా ఉంది. రిచర్డ్ ఓంబ్రాండ్ అనుభవించినటువంటి రుమేనియా చెరసాల శిక్షల కంటే మనకి ఇదే చాలా ఘోరంగా, చాలా బాధాకరంగా ఉంది. ఉండని అంత ఘోరమైన శ్రమలో ఆ భక్తులు ఆత్మవశులైనప్పుడు నీవెందుకు ఆత్మవశురాలివి కాలేకపోతున్నావు? నీవెందుకు ఆత్మవశుడివి కాలేకపోతున్నావు? ఇదిగో నేను చూడగా అన్నాడు. ఈ ప్రకటన గ్రంథంలో మనకు ఉన్నటువంటి అనేక పాఠాలలో ఒకటి చూచుట. చూచే అనుభవం నీకు ఉండాలి, వినే అనుభవం నీకు ఉండాలి. ప్రకటన 1:12 మీరు చూడండి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరము ఏమిటో అని చూడ తిరిగి తిని చూస్తున్నాడట. 1:19 కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని వ్రాయము గ్రంథములో. నీవు చూచిన వాటిని. 13వ వచనం మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. 17వ వచనం నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద నేను పడి తిని. చూడగానే ప్రకటన 4 మొదటి వచనము చివరి భాగం. ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు కనుపరచెదను. ఐ విల్ షో యూ ద థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నియర్ ఫ్యూచర్ వెరీ సూన్. చూడాలి, చూస్తూ ఉన్నాడు ఈయన. 4:1 ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా. 4:1 నేను చూడగా. 6:1 నేను చూడగా. 5:1 నేను చూచి తిని, కుడి చేత ఒక పుస్తకమును చూచి తిని. ఈ గ్రంథము నిండా దేవుడేమో చూపిస్తూ వెళుతున్నాడు, ఈ భక్తుడేమో చూస్తూ వెళుతున్నాడు. దేవుడు చూపించటం, భక్తుడు చూడటం.
8:1 భూమి మీద ఆలిన ఒక నక్షత్రమును చూచి తిని. ఇంకా అవన్నీ చెప్పడం మీకు బోర్ కొడుతుంది. మీరు కనుక ఏకాంతంలో మీరు బైబిల్ చదివే అనుభవం ఉంటే చూడండి, ప్రకటనలు ఎన్నిసార్లు చూశాడు ఈ భక్తుడు. నేను చూడాలి అని తిరిగాడంట. అటెంప్ట్ టు సీ ద స్పిరిట్ వరల్డ్, అన్సీన్ వరల్డ్, ద రెవల్యూషన్స్ ఆఫ్ గాడ్, the heavenly visions God is giving you. Attempt to see them. నేను చూడాలి అనుకున్నాడు. ఏదో వినబడుతుంది, ఏంటని. అంతేగాని ఆ సముద్రం ఒడ్డుకెళ్ళి కూర్చొని అయ్యో బాబోయ్ నాకెంత గతి పట్టిందిరా నాయన, అనవసరంగా సువార్త చెప్పడానికి అనవసరంగా నేను పూనుకున్నాను. ఆ దేవాలయపు అధికారులు, ప్రధాన యాజకులు, యూదుల అధికార మండలి, సన్హెద్రిని సభవారు వద్దు, ఈ నామమును బట్టి మీరు మాట్లాడొద్దు, బోధించొద్దని గట్టిగా మాకు ఆజ్ఞాపించారు, బెదిరించారు. అప్పుడైనా చిత్తంబాబు గారు, నాకేం తెలుసండి, చేపలు పట్టుకునేవాళ్ళు, వీరందరూ గొప్ప చదువులు చదువుకున్నవాళ్ళు, ధర్మశాస్త్ర పండితులు, అధికారులు, మేము ఎంతటి వాళ్ళు అండి, ఏదో కాలు మొక్తాను, మీ పాదాల కాడ పడి ఉండాల్సిన మంచిదండి. ఏదో మీ అధికారం, మీ యొక్క అధికార పరిధిలో మీ పంచన పడి ఉండవలసిన వాళ్ళము, మీ పాదాల దగ్గర ఉండాల్సిన వాళ్ళం. మీరు వద్దంటే చెప్పలేండి బాబయ్య అని నేను ఒప్పుకుంటే ఎంత బాగుండేది. 90 ఏళ్ళు పైబడిన ముసలివాడిని ఇన్ని బాధలు పెట్టారు, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అయ్యో, చచ్చిపోయే సమయానికి ఈ ఏకాంతవాసం ఏంటి? నా మనవలు, నా స్నేహితులు, నా బంధువులు ఎంత బాగా చూసుకునేవాళ్ళు, శిష్యులు, ఆత్మీయ బిడ్డలు ఎంత బాగా చూసుకునేవాళ్ళు నాకు పరిచర్య చేసి అని ఆ సముద్రపు తలలను చూస్తూ తన బాధలను ధ్యానించలేదు. మనలో చాలామంది చేసేది ఏంటంటే తమ బాధలను ధ్యానిస్తున్నారు. ఎన్ని బాధలు వచ్చినాయో ధ్యానిస్తున్నారు తప్ప వాక్యాన్ని ధ్యానించడం లేదు. ఒకప్పుడు ఎంత బాగా తిరిగాము, సంచరించాము, ఎంత బాగా ప్రయాణాలు చేసాము, ఎంత బాగా కూటాలు పెట్టుకున్నాం, ఎంత బాగా విందులు వినోదాలు చేసుకున్నాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పెళ్ళిళ్ళు, వివాహ కార్యక్రమాలు, శుభకార్యాలు నిర్వహించేసాం, మన పిల్లల పెళ్ళిళ్ళు, మన బంధువుల ఇళ్ళలో పెళ్ళిళ్ళు అన్నీ అటెండ్ అయ్యాం, చక్కని విందులు భోజనం చేసి మనం ఆనందించాము, చక్కని ప్రయాణాలు చేశాం, ఎన్ని స్థలాలు చూడడానికి వెళ్ళాము, కొత్త కొత్త స్థలాలు, కొత్త కొత్త మనుషులు, లైఫ్ ఏమి ఎంజాయ్ చేసామండి. ఇప్పుడు చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. ఇదేం కర్మ, ఎప్పటిదాకా ఇలాగా ఈ పరిస్థితి అని వాక్యాన్ని ధ్యానించడం కంటే ఎక్కువ పరిస్థితులను ధ్యానిస్తున్నారు. కష్టాలను, ఈ ఏకాంతాన్ని, ఈ బాధలను ధ్యానిస్తూ ఉన్నారు. మనకు యోహానుకు ఉన్నటువంటి డిఫరెన్స్ అది. మనమేమో ఒడ్డున కూర్చొని సముద్రపు కెరటాలు, అలలు, ఈ కష్టాలను ధ్యానిస్తున్నాము. యోహానేమో పైకి చూశాడు. సముద్రాన్ని చూడొద్దు, నువ్వు పైకి చూడాలా. నీ చుట్టూన్న పరిస్థితులను చూడొద్దు, నువ్వు పైకి చూడాలా. బయటికి వెళ్ళొద్దన్నారు, పర్వాలేదు, మోకరించు, బైబిల్ తెరువు, బైబిల్ చదువు, పైకి చూడు, దేవుడు నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. ఈ దినాన మీకు ఈ మాట చెప్పమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతి క్రైస్తవ గృహమును ఒక పద్మాసు ద్వీపముగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు సంకల్పించాడు. నీ ఇల్లే ఒక పద్మసు ద్వీపం కావాలి. నీ ఇంట్లో నీవు అంత్యకాలపు సంభవాల దర్శనాలు పొందాలి. నీ ఇంట్లో నీవు పరలోక దర్బారు దర్శనం పొందాలి. నీ ఇంట్లో మోకరించి నీవు 24 పెద్దలను చూడాలి. నీ ఇంట్లో మోకరించి నీవు కెరూబులను, సెరాఫులను చూడాలి. నీ ఇంట్లో మోకరించి నీవు సింహాసనాసీనుడైన యెహోవా దేవుణ్ణి చూడాలి, తండ్రి అయిన దేవుణ్ణి చూడాలి. నీ ఇంట్లో మోకరించి నీవు వధింపబడిన గొర్రె పిల్లను చూడాలి. చూడు, పైకి చూడు,
నీకు టీవీ అవసరం ఉండదు. ఏ టీవీ పనికిరాదు, పనికి మళ్ళీ చెత్త చండాలం తప్ప ఏం లేదు అక్కడ. పైకి చూడు, అద్భుతమైన దేవలోక రహస్యాలు, దేవుడు బయలుపరచాలనుకున్న మర్మాలెన్నో నీ కళ్ళ ముందుకు వచ్చి సాక్షాత్కరిస్తాయి. 4 కెరూబులు, 6 రెక్కలు కలిగిన సెరాఫులు, 24 పెద్దలు భవిష్యత్ కాల మర్మాలు రాసి, అంచకాలపు దేవుని సంకల్పములు, ప్రణాళికలు, జరగబోయే సంగతులు రాసి దేవుడు పట్టుకున్న ఒక పుస్తకము. దాన్ని విప్పుతున్న గొర్రెపిల్ల, రానున్న సంగతులు, జరగబోతున్న సంభవాలు, ఏ టీవీలో వచ్చే ఏ సీరియళ్ళు, ఏ సినిమాలు ఏది పనికొస్తాయండి దీంతో పోల్చినప్పుడు? వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండే ప్రభువు మన దేవుడు యేసయ్య. ఈ 3 కాలాల్లో ఆయన ఉన్నాడు. ఈ 3 కాలాల సంగతులను ఈ దినాల్లో నీకు ఆయన బయలుపరచాలని ఆశిస్తున్నాడు. విశ్వ చరిత్రలో నేను రాసింది గతకాలపు మర్మాలు, దేవుని విశ్వ ప్రణాళిక. మహిమ ప్రపంచంలో నేను రాసింది భవిష్యత్ కాలపు మర్మాలు. చదువుకో, బైబిల్ చదువు, గ్రంథాలు చదువు. భక్తులు ఇంకా అనేక మంది రాసిన పుస్తకాలు, భక్తులందరిలో అల్పుడనైన నా ద్వారా కూడా దేవుడు రాయించిన పుస్తకాలు చదవండి. ఇంత గొప్ప పండగ, ఇంత గొప్ప ప్రత్యక్షత, ఇంత గొప్ప దర్శన పరంపర, పరలోక మహిమ దర్శనాలు మన కళ్ళకు కనబడడానికి వేచి చూస్తున్నాయి. మూసిన తలుపులు నీ చుట్టూ ఉన్నాయి, తెరచిన తలుపు నీ తల మీద ఉంది. అది ఇవాల్టి సందేశం. చుట్టూ మూసిన ద్వారాలు, పైకి చూస్తే దేవుడు తెరిచిన పరలోకపు తలుపు. అటు చూద్దాం. ప్రభునందు ప్రియులారా, మహాశ్రమల కాలానికి ముందు ఈ కరోనా ఉపద్రవాన్ని దేవుడు రప్పించాడు. ఎందుకంటే తన సంఘమును, తన భక్త సమాజమును రానున్న శ్రమల కొరకు సిద్ధపరచడానికి. శ్రమల కొరకు నీవు సిద్ధపడు. నీకు అప్పగించబడిన ఆత్మలను నీవు సిద్ధపరచు. ఏ రీతిగా సిద్ధపడాలో యుగాంత గ్రంథంలో నేను చెప్పాను. రానున్న కరువు కాలము కొరకు యోసేపు ఎలా సిద్ధపడ్డాడు, అలాగ నువ్వు సిద్ధపడాలి. ఎంతో నేర్చుకోవలసింది ఉంది, ఎంతో మార్చుకోవలసింది ఉంది, ఎంతగానో దేవుని సన్నిధిలో ఒప్పుకొని దిద్దుకొని కడుక్కోవలసింది ఉంది, ఎంతో సంస్కరించబడవలసింది ఉంది. మన హృదయంలో నుండి ఊడ్చి తగలబెట్టాల్సిన చెత్త చెదారం ఎంతో ఉంది. నేను ఒక విషయం చెప్తున్నాను, ఆత్మీయ విషయాల మీద ఇప్పుడు మీరు దృష్టి పెట్టకపోతే రేపు కరోనా లిఫ్ట్ అయిన తర్వాత, లాక్డౌన్ అనేది లిఫ్ట్ చేసిన తర్వాత మీరు చాలా బాధపడతారు, చాలా బాధపడతారు. మళ్ళీ మీకు టైం దొరకదు. ప్రార్థన చేద్దామంటే టైం లేదు. మళ్ళీ ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులు. జీవితమే పరుగుల మీద గడిపేస్తాం. మళ్ళీ ఎప్పటికి అవకాశం వస్తుంది? ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే మళ్ళీ ఇంకో తెగులు వస్తుంది, ఇంకో తెగులు వస్తుంది. ఇక మళ్ళీ ఇంకా లాక్డౌన్ లిఫ్ట్ చేయడం అనేది ఉండదు. పరుగులే, అడవుల్లో, కొండల్లో, సొరంగాల్లో పరుగులే. అప్పుడు బైబిల్ ఎక్కడ చదువుతావు? ఎలాగ నీ హృదయాన్ని నింపుకుంటావు? ఎలాగ సిద్ధపడతావు? ఎలా పరిశుద్ధాత్మ పొందుతావు? పరిశుద్ధాత్మ పొందని వాళ్ళందరూ ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందడానికి దేవుడు మంచి టైం ఇచ్చాడు. తప్పుడు సిద్ధాంతాలు బోధించిన వాళ్ళందరూ తమ సిద్ధాంతాల విషయంలో మారు మనసు పొంది స్వపరీక్ష చేసుకొని సత్యబోధలోకి రావటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. గనుక ప్రియులారా, ఇది కర్మెలు ప్రార్థన. కర్మెలు ప్రార్థనలో ఈ టాపిక్ ఎందుకండి అని మీరు అనుకోవచ్చు. ఒక విషయం చెబుతున్నాను. కర్మెలు ప్రార్థనలో మనము దాదాపు 25 ఏళ్ల నుండి మనం ప్రార్థన చేశాం. యేసు ప్రభువాని 2వ రాకడకు ముందు అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. కనుక అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావడానికి మీరు దిగి వచ్చి కార్యం చేయండి. సిద్ధాంత దిద్దుబాటు రావాలి, అందరూ ఒక్క బోధలోకి రావాలని మనం ప్రార్థన చేశాం. మనం అడిగిన దానికి దేవుడు కార్యం ఇప్పుడు చేస్తున్నాడు, జవాబిస్తూ ఉన్నాడు.
సార్వత్రిక సంఘపు దిద్దుబాటు కొరకు ప్రార్థన చేయడానికి కర్మెలు ప్రార్థన సమయం. ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సార్వత్రిక సంఘాన్ని దిద్దుబాటు చేయాలని ప్రార్థిస్తున్న ప్రార్థన యోధులారా, మీ బ్రతుకులు మీరు దిద్దుకోరా? మీకు అక్కర్లేదా దిద్దుబాటు? మీకు అక్కర్లేదా సంస్కరణ? ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ దిద్దుబాటులోకి తప్పక దేవుడు తీసుకొస్తాడు. అన్ని సంఘాలను ఆయన దిద్దుబాటు చేస్తాడు. మనము కూడా మనల్ని మనం దిద్దుబాటు చేసుకుందాం. ఎందుకంటే రానున్న బహు కొద్ది కాలంలో మనలో ప్రతి ఒక్కరూ ఒక సువార్తికుడు, ఒక సువార్తికురాలై ఫిలిప్పు ఆనాడు ఆత్మచేత కొనుపోబడినట్లు, ఫిలిప్పు ఆత్మచేత కొనుపోబడ్డాడు. ఎలాగ వెళ్ళిపోయాడు ఆయనకే తెలియదు, ఎవరికీ తెలియదు. ఆ విధంగా నిన్ను సూపర్ న్యాచురల్ టెలిపోర్టేషన్ ద్వారా దేవుడు దేశ విదేశాలకు, ఖండాంతరాలకు తీసుకెళ్ళి మనుషుల బట్టు జాలరిగా నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. వీఆర్ లివింగ్ ఇన్ ఎక్సైటింగ్ టైమ్స్. సర్వలోకము కూడా మారాలి. సర్వలోకములో ఉండే క్రైస్తవ సమాజం, క్రిస్టియన్ సొసైటీ మారాలి. క్రైస్తవ సంఘము మారాలి. మనం మారుద్దా? మరి మనం ఆత్మవశులం కావద్దా? మనము నిస్పృహ పాలు కావద్దు. ప్రస్తుతం ఉన్నటువంటి లాక్డౌన్, షట్ డౌన్ కండిషన్లో మనం ఆత్మవశులం అయిపోదాం. తర్వాత ఈ శ్రమ తొలగిపోయినాక నువ్వు ఈ లాక్డౌన్ నుంచి బయటకు వస్తావు, ఒక ఫిలిప్పులాగా రావాలి. ఆత్మచేత ఎక్కడికైనా కొనిపోబడి, ఎక్కడైనా సువార్త ప్రకటించి, ఏ అడవిలోనైనా బాప్తిస్మాలు ఇచ్చే ఫిలిప్పువు కావాలి నువ్వు. ఇది దేవుని సందేశం. ఇవాళ నేను అదే ప్రార్థన చేసుకుంటాను, మీరు చేసుకోండి. ప్రభువా, ఈ లాక్డౌన్ త్వరలోనే లిఫ్ట్ అయిపోతుందని నమ్ముతున్నాము, తొందరగా తీసేయండి ప్రభువా. ఆలోపుగా నన్ను ఎంత సిద్ధపరచాలో అంత సిద్ధపరచు, ఎంత కడగాలో, ఎంత కాల్చాలో, ఎంతగా పుటము వెయ్యాలో అంతగా పుటము వెయ్యి. ఈ ఏకాంతవాస సమయములో, స్వేచ్ఛగా లోకంలో సంచరించలేని ఈ బంధకములున్న ఈ సమయంలో నన్ను యోహానులాగా ఆత్మవశుని చేయండి. ఆత్మవశుడు అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనములోనికి వచ్చినవాడు. నన్ను అలాగ చేయి తండ్రి. నేను ఆత్మవశుడనైతిని. పద్మసు ద్వీపమున నేను పరవాసిన ఉండగా ఆత్మవశుడనైతినని యోహాను చెప్పినట్టు త్వరలోనే నీవు కూడా చెప్పాలి. లాక్డౌన్ దినాలలో నేను ఆత్మవశుడనైతిని. నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వని దినాలలో తెరవబడిన పరలోకాన్ని నేను చూచి తిని, నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వని ఆ దినాలలో నేను బాధపడలేదు, కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో నింపబడి తిని. నన్నేదో నష్టపరచాలని దుష్టుడు అనుకున్నాడు, కానీ ఈ లాక్డౌన్ నుండి నేను బయటకు వచ్చాను, ఫిలిప్పునై వచ్చాను. దేవుడు నడిపించే అడవికి వెళుతాను, దేవుని చిత్తానుసారమైన వ్యక్తులకు బాప్తిస్మాలు ఇచ్చుకుంటా తిరుగుతా, నేను ప్రయాణాలు చేస్తాను. ఆత్మ ద్వారా నేను తీసుకుని ట్రాన్స్పోర్టేషన్ చేయబడతాను అని ఒక వండర్ఫుల్ టెస్టిమనీ మనం కలిగి ఈ లాక్డౌన్ నుండి బయటకు వద్దాం. మనము లోకంలో ఉన్నటువంటి తప్పుడు సిద్ధాంతాలన్నీ తొలగిపోవాలి అని ప్రార్థన చేస్తూ, నాలో నీకు ఇష్టము కాని సంగతులన్నీ తొలగిపోవాలి ప్రభువా అని కూడా ప్రార్థన చేద్దాం. నన్ను పరిశుద్ధపరచు. ప్రతి విధమైన పులుపు క్రైస్తవ సమాజం నుండి వెళ్ళిపోవాలి. అందరి సంఘాలలో నుండి దుర్బోధలనే పులుపు పోవాలి. మనలో కూడా ఏదన్నా పులుపు ఉంటే దాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు కాల్చివేయాలి. అందరము సిద్ధపడదాం. త్వరలోనే కరోనా లాక్డౌన్ లిఫ్ట్ అయిపోతుంది. బయటికి మీరు ఖాళీ పాత్రలుగా రావద్దు, ఆత్మవశులుగా రండి, ఫిలిప్పుల్లాగా బయటికి రండి. ఇది దేవుని వాక్కు. రండి ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రార్థన సమయం. కొద్ది నిమిషాలు మీతో పాటు నేను కూడా ప్రార్థనలో ఉంటాను. ప్రియులారా, ఎక్కడ ఉన్నవారు అక్కడే మీరు కన్నులు మూసుకోండి,
ప్రార్థనలోకి వెళ్దాం రండి. నేను మీ అందరినీ కూడా ఆత్మనేత్రాలతో చూస్తున్నాను. ఐఎమ్ ఫీలింగ్ యువర్ ప్రెజెన్స్. ఎన్ని చోట విశ్వాసులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రెజెన్స్ ఇక్కడ నేను అనుభవిస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకుందాం, ఆత్మనేత్రాలు తెరుచుకుందాం, ప్రభు తట్టు చూసుకుందాం. ప్రభువా, నన్ను ఈ లాక్డౌన్ డేస్లో, లాక్డౌన్ పీరియడ్లో నన్ను ఆత్మవశుని చేయి తండ్రి. ఎక్కడో ఉన్న దుర్బోధలు తొలగించటమే కాదు, నాలో ఉన్న దురభిప్రాయములు తొలగించు, చెడు ఆలోచనలు తొలగించు, నన్ను పరిశుద్ధపరచమని అడుగుదాం. అందరం అడుగుదాం. మీతో పాటు నేను కలిసి ప్రార్థిస్తున్నాను. నాలో ఉన్న ప్రతి విధమైన పులుపును తొలగించు, పులిపిండిని తొలగించు. ప్లీజ్ క్లెన్స్ మీ ఓ లార్డ్. ప్రభువా, స్వపరీక్ష నేను సరిగా చేసుకోవడానికి నాకు సహాయం చేయి. నన్ను నేను సరైన విధంగా తీర్పు తీర్చుకోవడానికి సహాయం చేయి. నాలో ఉన్నటువంటి పులిపిండి ఏదో దాన్ని అసహించుకొని తీసి పారవేయడానికి సహాయం చేయి. నన్ను పరిశుద్ధపరచు. తొందరగా మా దేశము నుండి, ఈ లోకమంతటి నుండి, భూగోళము నుండి కరోనా వైరస్ ప్రమాదము తొలగించండి. ఈ ప్రమాదాన్ని కాల్చివేసేయండి తండ్రి. ఈ రాజ్య సువార్త సకల జనములకు ప్రకటించబడును, సాక్షార్థమై ప్రకటించబడును. అటు తరువాత అంతము వచ్చునన్నావు. మా ప్రభువా, మా ప్రియ తండ్రి, నీ రాజ్య సువార్త సకల జనాలకు ప్రకటించబడాలంటే ఈ లాక్డౌన్ ఉంటే ఎలాగ తండ్రి? దయచేసి మాకు నార్మల్ లివింగ్ కండిషన్స్ మళ్ళీ దయచేయండి. ఈ లాక్డౌన్ తొలగిపోయే లోపుగా దేవుని ఆత్మవశులమైన ఫిలిప్పులలాగా మమ్మల్ని చేసి బయటికి తీసుకురండి తండ్రి. సముద్రపు కెరటాలు చూసి వేదన పడడం కాదు, మూయబడ్డ ఈ లోకపు తలుపులను చూసి గుండెలు బాదుకోవడం కాదు, పైకి చూస్తే తెరవబడ్డటువంటి పరలోకపు తలుపులు ఉన్నాయని మీరు మాకు చెప్పారు. పరలోకాన్ని తెరవండి మా కోసం. పరలోకపు తలుపులు తెరవండి ప్రభు మా కోసం. మీరు నాతో మాటలాడండి, మాతో మాటలాడండి. మీ రక్తమును ప్రోక్షించి మమ్మను కడగండి. సంపూర్ణ శుద్ధి మాకు దయచేయి, సంపూర్ణ సిద్ధి మాకు దయచేయి. నాలోని పులిపిండిని కాల్చివేయటంతో పాటు నేను త్వరలోనే ప్రతి క్రైస్తవునిలో ఉన్నటువంటి దుర్బోధలు అనే పులిపిండిని కూడా తొలగించటానికి నన్ను వాడుకో తండ్రి అని అడగండి. అంతటా అందరూ మారు మనస్సు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మనము మారు మనసు పొందాలి, నేను పొందాలి, మీరు పొందాలి. మారు మనసు అక్కరలేని వ్యక్తి ఎవరూ లేరు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ మారు మనస్సు కావాలి, అందరికీ ఒక రిపెంటెన్స్, అందరికీ ఒక నూతన మనస్సు కావాలి. పరిశుద్ధాత్మను కుమ్మరించు తండ్రి, కుమ్మరించు తండ్రి. ఏలియా మా వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఆకాశం వర్షించలేదు, భూమి తన ఫలములు ఇవ్వలేదు. మళ్ళీ అతడు ప్రార్థన చేయగా ఆకాశం వర్షమునిచ్చాను, భూమి తన పైరునిచ్చాను. మేము అడుగుతున్నాము తండ్రి, ఏలియా వంటి స్వభావం గల మనుషులమే అడుగుతున్నాం. ఏలియాకి ఇచ్చిన జవాబులు మాకు ఇవ్వండి. ఏలియాకి ఇచ్చిన ప్రార్థన ఫలాలు మాకు ఇవ్వండి. నా తండ్రి, నీకు వందనాలు. సార్వత్రిక సంఘములో నుండి ప్రతి విధమైన బైబిల్ వ్యతిరేక బోధను కాల్చివేసింది తండ్రి. మమ్మను వాడుకోండి తండ్రి. అందుకని చిలకరింపు బాప్తిస్మాన్ని, చైల్డ్ బాప్తిస్మాన్ని సంఘములో లేకుండా కొట్టిపారవేయండి తండ్రి.
ప్రతి ఒక్కరు మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందడానికి సహాయం చేయండి. క్రీస్తు మరణ పునరుద్ధానములను గూర్చిన సాదృశ్యము అనదగిన బాప్తిస్మాలు పొందుటకు సహాయం చేయండి. ప్రభువానికి వందనాలు. ఈ రెండవ రాకడ విషయంలో ప్రతి తప్పుడు బోధను మీరు తొలగించండి. గొప్ప ప్రభువానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. లాక్డౌన్ సమయములో నేను ఆత్మవశుడనైతిని. లాక్డౌన్ టైంలో నేను ఆత్మవశురాలను, దేవదర్శన వశుడనైతిని అనే సాక్ష్యంతో మమ్మను ఈ లాక్డౌన్ నుండి బయటికి తీసుకురండి నాయన. తెరవబడిన పరలోకపు తలుపులను మేము చూడగలుగునట్లు మా చుట్టూ మోయబడ్డ తలుపుల కొరకు నీకు స్తోత్రం. మా చుట్టూ తలుపులు మీరు మూసినందుకు నీకు స్తోత్రం. మా చుట్టూన తలుపులు మూయడం, పైనున్న తలుపులు మా కోసం తెరవడం కొరకేనని మీరు మాతో ఏదైనా మాట్లాడినందుకు నీకు స్తోత్రం అని చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, అత్యంత బాధాకరమైనటువంటి సన్నివేశములో, పర్యావరణములో బాధపడవలసిన, నిరాశ నిస్పృహల్లో కురుంగిపోవలసినటువంటి వృద్ధుడైనటువంటి యోహాను కురుంగిపోవడానికి బదులు ఆత్మవశుడైనాడు. మాకు మంచి మాదిరి చూపించినవయ్యా యోహానులో, నీకు వందనాలు. యోహానును మాకు ముందు మంచి ఎగ్జాంపుల్గా, మేము అనుకరించవలసిన మంచి ఎగ్జాంపుల్గా నిలబెట్టినందుకు నీకు వందనాలు. నీ వాక్యం ఈ వేళ నాలో మాలో ఫలింప చేయండి. సార్వత్రిక సంఘము నుండి వాక్య విషయాలలో, సిద్ధాంత విషయాల్లో పొరపాటు బోధలనే పులిపిండిని తీసి పారవేయడానికి మీరు వచ్చారు. మా బ్రతుకుల్లో ఉండే పులిపిండిని కూడా తీసేయండి. పాతదైన పులిపిండి, అలాగే అబద్ధములనే పులిపిండి, పాపము అనే పులిపిండి మాలో నుండి తీసేయండి. దుష్టత్వం అనే పులిపిండి మాలో నుండి తీసేయండి. మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి. నీ అగ్నితో మమ్మల్ని కాల్చండి, పరిశుద్ధపరచండి. నాతో మాతో అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు. దుష్టుడు మా జీవితంలో మాకు విరోధంగా, నీకు విరోధంగా, పరిచర్యకు విరోధంగా చేస్తున్న ప్రతి కార్యమును మీరు కాల్చివేసింది. దుష్టుని కార్యములని లయము చేసేయండి తండ్రి. మా జీవితాల్లో నుండి, క్రైస్తవ సంఘముల నుండి లయము చేసేయండి. దేవుడు చేసిన కార్యం మాత్రమే మాలోను సంఘముల్లో నిలబెట్టండి. దేవుడు చేయని ప్రతి కార్యాన్ని కాల్చివేసండి తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. సత్య విరోధమైన ప్రతి శక్తి, ప్రతి వ్యక్తి సిగ్గుపరచబడి పారిపోవును గాక తండ్రి. ఇంకా ప్రార్థించబోతున్న బిడ్డలు వారి వారి స్థలాల్లో ప్రార్థనలు ఉండబోతుండగా మీరే నడిపించండి. మీరు నాతో మాతో ఇంకనూ మాటలాడండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే. మీకు సమయం ఇవ్వడానికే నేను ఆఫ్లైన్ వెళుతున్నాను. చెప్పబడిన వాక్యాన్ని వహించి దేవుని సన్నిధిలో యేసయ్య పాదాలు పట్టుకొని మొరపెట్టండి. విత్తబడ్డ వాక్యమును వహించి ఈ వాక్య కాంతిలో ప్రార్థనలు చేయండి. ప్రభు తప్పక మన ప్రార్థనలు ఆలకించటానికి దిగి వచ్చి ఉన్నాడు. ప్రతివారి ఇంట్లో, ప్రతివారు ఎక్కడెక్కడైతే సిస్టమ్ ముందు కూర్చొని మోకరించినారు వారందరి దగ్గర ప్రభు వారి ప్రక్కన నిలబడ్డాడు. మన ప్రార్థన వినాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రార్థన కొనసాగించండి. ప్రభు మీకు తోడై ఉండి ఎలియా కొరకు అగ్నిని పంపించినట్లు దేవాగ్నిని మీ మీదికి పంపి పుటము వేసి ఆత్మవశులుగా చేయనుగాక. ఐఎమ్ గోయింగ్ ఆఫ్లైన్. ఐల్ మీట్ యు అగైన్ ద నెక్స్ట్ వెనస్డే. Hallelujah.
దేవా